హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే రోజు మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అండి. నా రొటీన్ వ్లాగ్ అనుకోవచ్చు ఇదైతే. ఇప్పుడైతే కపిల్ తీర్థంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి నా రొటీన్ అయితే కొంచెము బిజీగా అయితే అయిపోతూ ఉంది. పొద్దున్నే నేనైతే 5:30కి అలా లేసాను. లేసే కొందికి ఇంకా కిచెన్లో సామాన్లు, స్టవ్ కొంచెం మెస్సీగా ఉన్నింది. నైట్ అయితే సామాన్లు తోమకుండానే పనుకునేసాను. ఇంక అందుకనేసనే అవన్నీ అయితే తోమేశాను. ఆల్రెడీ తోమాను. మళ్ళీ ఇంకా వంట చేసినవి అవన్నీ మిగిలినవి అవన్నీ ఉంటే అవన్నీ తీసి తోమేసి స్టవ్ అయితే నీట్గా తుడిచేసాను. 6 అలా అవుతుంది టైం అయితే. డింపుల్ కోసం పాలు కూడా కాంచి పెట్టున్నాను లేచినప్పుడే. డింపుల్ లేచాక ఇంకా నేను డింపుల్కి అయితే హార్లిక్స్ వేసి అయితే ఇచ్చేసాను. లస్తాకి నాకు అయితే టీ అయితే పెడుతున్నాను. లస్తాని పాలు తాగమంటే, మమ్మీ ఈ మధ్య నాకు నిద్ర చాలక నాకు తలనొప్పి వస్తుంది, నువ్వు నాకు టీ పెట్టి మమ్మీ, నాకు టీనే ఇచ్చేయి అని చెప్పింది. ఇంక అందుకని లస్తాకి నాకైతే టీ పెడుతున్నాను. ఈ మధ్య లస్తా కూడా 11:30, 12 అయిపోతుంది పనుకునేసరికి. చార్ట్ వరకు అది ఇది రాసుకుంటా కొంచెం లేట్ అయితే అయిపోతుంది. అందుకనే తలనొప్పి అయితే వస్తూ ఉంది. నేనైతే ఈ సండే బాగా నిద్రపోనన్నా, నువ్వు రేపు బాగా నిద్రపో, ఈ వారం అంతా నువ్వు ఇట్లే లేటుగా పనుకున్నావు కదా, కొంచెము రిలీఫ్ అవుతుంది అని చెప్తున్నాను. రేపు కూడా నాకు రాసుకునేది ఉండదు అని అంటా ఉంది. సర్లే ఒక 2 అవర్స్ అన్నా బాగా నిద్రపో పగులు అని చెప్పాను. సరేలే మమ్మీ అని అంటూ ఉంది. ఇంకా నాకు లస్తాకైతే టీ అయితే పెట్టుకునేసామా, టీ అయితే తాగేస్తున్నాము. ఎండలు అయితే భలే ఉందండి తిరుపతిలో అయితే. నాకు వంటింట్లో కొంతసేపు అటు ఉన్నా కూడా మార్నింగ్ టైం కూడా చూడండి ఎట్లా చెమటలు పట్టేస్తుందో. ఇంకా టీ అయితే తాగుతూ డింపుల్ చూడండి ఏమేమి చేస్తాడాడో. చదవమంటే చదవకుండా ఆడుకుంటా కూర్చోండాడు. ఎప్పుడు చదవమన్నా ఇదే పని డింపుల్ అయితే. నేను తెలియకుండా తీశాను వీడియో అయితే, చూడండి ఏం చేస్తాడాడో. ఇంకా 7 అయిపోయిందని ఇంకా టీ తాగేసి నేనైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయి హారతి తట్టుకైతే రెడీ చేసుకొని వాహనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు వాహనం అయితే మకర వాహనం అండి. కొంచెము ముందుగానే వచ్చేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాం మేమైతే. సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఎట్టో హారతి అయితే ఇచ్చేసాము. నేను డింపుల్ అయితే వెళ్ళాము. లస్త అయితే రాలేదు. డింపుల్ని కూడా నేను ఫ్రెష్ అయిపోయామని చెప్పి ఇద్దరం అయితే వెళ్ళాము. ఇంకా హారతి ఇచ్చేసి రాగానే నేనైతే సేమియా ఉప్మా అయితే చేశాను. దోశ అడిగారు. ఏంది రోజు దోశ, ఎండలకి బాగుండదు, కడుపు నొప్పి వస్తుంది, ప్రతిరోజు తినకూడదు అని ఇంకా అరిచి నేనైతే సేమియా ఉప్మా అయితే గబానైపోతుందని ఇంకా సేమియా ఉప్మా అయితే చేశాను. డింపుల్ అయితే తినేసాడు. తినేసి తనైతే స్కూల్కి బయలుదేరేశాడు. లస్త అయితే రెడీ అవుతా ఉంది. ఇంకా నాకు కూడా ఈరోజు భలే ఆకలి వేసింది. అందుకని నేను కూడా కూర్చొని తినేసాను. లస్తకు కూడా ఇచ్చేసాను. తను కూడా తింటూ ఉంది. ఈరోజు నేను లంచ్ బాక్స్కి ఏమీ చేయలేదండి. ఈరోజు ఇంటికే వచ్చేయమని చెప్పాను పిల్లల్నైతే. అసలు పొద్దున్నుంచి నాకు ఏమీ తోచలేదు, వంట చేయాలని ఇంట్రెస్టే రాలేదు నాకైతే. అందుకనే ఈరోజు ఇంటికి వచ్చేయండి అని చెప్పి పంపించేశాను. నాకేం చేయాలని లేదు నాన్న, మీరు మధ్యాహ్నం రండి, ఆ లోపల నేను ఏదో ఒకటి చేసి పెడతానులే అని చెప్పాను. ఇంకా లస్తా వెళ్ళాక నేనైతే 9కి అలా అయితే ఉద్దిపప్పు అయితే నానబెట్టాను వడ చేద్దామని. ఇంక ఇంటికి రమ్మన్నాను కదా, ఇంకా ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి. అందుకనే చాలా రోజులు కూడా అయిపోయింది ఉద్దిపప్పు వడ చేసి. అలానే ముద్దపప్పు చేసి రసం పెట్టేసి వడ చేసి వైట్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసమని పెసరపప్పు అయితే స్టవ్ పైన అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఈరోజైతే రెసిపీ అంతా తీసాను అనుకున్నానండి. ఎందుకో వీడియో అయితే అసలు రికార్డే అవ్వలేదు. నేను పెట్టినప్పుడైతే రికార్డ్ అయినట్టు చూపించింది, కానీ నేను ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు కానీ వీడియో అయితే గ్యాలరీలో కనపడనే లేదు. అసలు నాకైతే భలే బాధేసింది. ఇంత కష్టపడి వీడియో తీస్తే ఇదేమిరా అంటే వీడియో రికార్డే అవ్వలేదే అనేసని కొంచెం బాధ అయితే వేసింది. ఇంకా ఏం చేసేది, వీడియో అయితే మొత్తం పోయింది.
నా దాంట్లో ఈ బ్రహ్మోత్సవాలు వీడియోలు ఎక్కువ తీస్తున్నాను కదా, దానివల్లేమో స్టోరేజు ఎక్కువ అయిపోయినట్టుగా ఉంది. కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేయాలి. అందువల్ల నాకేమన్నా అలా అయ్యిందేమో అనేసి మళ్ళీ మా డింపుల్ వచ్చి చెప్పాక నాకు అనిపించింది. మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేశాక మళ్ళీ బాగానే వచ్చింది. ఇక్కడ పెసరపప్పు కడిగి పెట్టేసాను కదా, అలానే చింతపండు కూడా నానబెట్టేస్తున్నాను. టమోటా రసం చేద్దాంలే అన్నట్టు ఇంకా టమోటాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకని చింతపండు కొంచెంగా వేసి 3 టమోటాలు వేసి టమోటా రసం అయితే పెడదామని ఇంకా ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నాను చింతపండు టమోటాలు అయితే. మా వారైతే మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళారు కాబట్టి ఇంకా మధ్యాహ్నంగా అయితే వస్తారు. మా వారికి ఏమీ వంట చేయనవసరం లేదు, ఇంకా పిల్లలకి మాకే వంట అయితే. నేనైతే అసలు ఉద్దిపప్పు నానబెట్టినప్పటి నుంచి అండి ఉద్దిపప్పు మిక్సీకి వేసేంత వరకు వీడియోనే క్యాప్చరే అవ్వలేదు. అసలు కొంచెం కూడా అవ్వలేదే అనేసని అంతా కష్టపడి ఆన్ చేసుకుంటా ఆఫ్ చేసుకుంటా వంట చేసుకుంటా ఉన్నాను. చూడండి అసలు అవ్వనే లేదు. నెక్స్ట్ ఇంకా బియ్యం కడిగి పెట్టే వరకే రికార్డ్ అయ్యింది. మళ్ళీ నేను పెట్టిన వీడియో అంతా అసలు లేనే లేదు. అంతా అయిపోయాక లాస్ట్లో ఇంకా అయిపోయింది కదా అన్నట్టు ఉద్దిపప్పు మిక్సీకి వేసాక కొంచెంసేపు అయితే మూత పెట్టి పెట్టేశాను వేడిగా చేద్దామని. ఇంకప్పుడు పోయి కూర్చొని చూస్తే వీడియోలే కనపడలేదు. ఏందిరా ఇది ఇట్లా రికార్డ్ కాలేదే అనేసని మళ్ళీ కొంచెంసేపు అయితే అసలు నాకేం అర్థం కాలేదు. ఇంతసేపు తీసిందంతా ఆడిపోయింది అనేసని. మళ్ళీ డింపుల్ వచ్చాడా, మమ్మీ ఇట్లా అయిపోయి ఉంటుంది, ఇంకేం చేస్తావులే ఉండేది పెట్టు అని చెప్పి ఇంకా డింపుల్ చెప్పాక మళ్ళీ నాకైతే అర్థమయ్యింది స్టోరేజ్ ఫుల్ అయిపోయి రికార్డ్ అవ్వలేదు అనేసని. పిల్లలకైతే ఇట్లాంటి విషయాలన్నీ బాగా అర్థమైపోతాయి. ఇంకా మేము ముగ్గురమే కాబట్టి రైస్ అయితే ఒక గ్లాసే పెట్టాను. పప్పు అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా అందులో అయితే నేను ఒక 6-7 తెల్లగడ్డపాయలు పొట్టు తీసి దంచి అయితే వేసేసాను ఉడికేటప్పుడైతే. ఇంకా అది ఉడికిపోయిందంటే ఇంక కొంచెం ఉప్పేసి మెత్తగా మెదిపేస్తే ముద్దపప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ కుక్కర్లో అయితే బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను కొంచెంసేపు నానుతాయని. ఇంకా చింతపండు కూడా ఉడికిపోతూ ఉంది, అది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. 11 అలా అయితే అవుతా ఉంది టైం అయితే. ఇక్కడ చూడండి వడలు వేసేటప్పటికి వీడియో అయితే చూసుకున్నాను నేనైతే. ఇంకా మళ్ళీ పడుతుందా లేదా అని ఒకసారి చూసుకున్నాను. మళ్ళీ అయితే వీడియో అయితే రికార్డ్ అయ్యింది. ఆ లోపల నేను చూడండి ముద్దపప్పు చేసేసాను, అలానే రసం పెట్టేసిన, ఉద్దిపప్పు కూడా మిక్సీకి అయితే వేసేసాను, వేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. నూనె అయితే పెట్టేశాను వడలు చేయడానికైతే. ఇంకా పిల్లలు వచ్చేస్తారు ఇంకా చేద్దాము అన్నట్టు ఇంకా చేస్తున్నాను. డింపుల్ అయితే వచ్చేస్తుండాలండి ఆల్రెడీ. 12:45 అట్లా వస్తాడు డింపుల్ అయితే. కొంచెం ఈరోజు 40కి అంతా వచ్చేసాడు. ఇంకా నేను ఈ వీడియోలు రికార్డ్ కాలేదని కూర్చునేసాను చూసుకుంటా అయితే. ఇంకప్పటికి డింపుల్ వచ్చేసాడు. ఇంకా గబగబానైతే నూనె అయితే హైలో పెట్టేసి ఇంకా నూనె వేడెక్కే లోపల వడలు వేసుకోవడానికైతే బౌల్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా వడలు అయితే తట్టి వేసేస్తే డింపుల్ ఇంకా తినేసి స్కూల్కి 1:10 బయలుదేరేస్తాడు. లస్తా అయితే 1:10కి అలా డింపుల్ వెళ్ళేటప్పుడు లస్తా వస్తుంది ఇంటికైతే. ఫస్ట్ అయితే నూనె కాగిందా లేదా అని కొంచెం వేసి చూసా, ఇంకా నూనె కాగిపోయిందని ఇంకా వడలు అయితే తట్టి వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి ముద్దపప్పు ఉద్దు వడ కాంబినేషన్ అయితే. పిల్లలకు కూడా చాలా బలం అని చెప్తుంది మా అమ్మ అయితే. ఇలా చేసి పెట్టు అని వారానికి ఒకసారన్నా
పిల్లలకి ఒకరోజు టిఫిన్కి ఇది చేసి పెట్టమంటుంది. నాకు మార్నింగు ఇంకా మిక్సీకి వేసుకుంటూ ఈ వడలు చేసుకోవాలంటే నాకైతే అసలు టైం చాలదు అన్నట్టు నా ఫీలింగ్ అయితే. అమ్మ అయితే నైట్లో నానబెట్టే పిల్లలకి తెల్లారి లేసి చేసి పెట్టేయి, దానికేముంది కష్టము అని అంటుంది. ఇంకా నేను ఈ వంటలు ఫ్రైలు ఇవి చేసుకుంటానే కానీ వడలైతే అసలు చేయటమే లేదు టిఫిన్కి అయితే. ఇంక ఈరోజు పిల్లలు ఇంకా ఇంటికి వస్తారు కదా అన్నట్టు ఇంకా ఈరోజన్నా హెల్తీగా చేసి పెడదాము అనేసని ఇంకా వడ ముద్దపప్పు అయితే చేశాను. కూర ఇంకేం చేయలేదు. నాకు ఇంక రోజు పప్పు లేదా ఆకుపప్పు ఇదే అయిపోతుంది. అందుకనే ఇంకంతలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కదా, ఇంకా ఎగ్ కూడా చేయకూడదు, ఇంకా గుడికి తిరుగుతున్నామని ఇంకా రోజు పప్పే చేస్తున్నానా. దానివల్ల ఈరోజైతే ఇంకా మళ్ళీ కందిపప్పుతో పప్పు చేయలేను, ఇంకా నాకు వద్దు అన్నట్టు ఇంకా నేను చేయలేదు. ముద్దపప్పు ఉంది కదా, వాళ్ళైతే పిల్లలు వేడన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకొని కూడా తింటారు, వాళ్ళకి చాలా ఇష్టము. ఇంకా అది ఉన్నిందంటే ఇంకా కూర చేసినా కూడా తినరు. ఇంక అందుకనే ముద్దపప్పు రసం పెట్టేశాను. వడలైతే ఉప్పు ఉందా లేదా అని చూస్తున్నాను. నాకైతే ఫేసే దిగులు పడిపోయాను రికార్డ్ అవ్వకపోయేసరికి. రెసిపీ అయితే ఈరోజు ఇది ముద్దపప్పు వడ రెసిపీ అయితే చూపిద్దాము క్లియర్గా అనుకున్నా. ఇలా అయిపోయిందా, నాకైతే కొంచెం బాధ అయితే వేసింది. వడలైతే చాలా బాగా వచ్చాయి, వడ కానీ ముద్దపప్పు కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా 2 వాయిలు వేసి ఇంకా పప్పు అయితే మిగిలింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈవినింగు స్నాక్స్ లాగా మళ్ళీ చేసి పెడదాంలే, ఇంకా మా వారు కూడా లేరు కదా, ఈవినింగ్ వస్తారు, ఇంకా మళ్ళీ చేయొచ్చులే అన్నట్టు ఇంకా అంతవరకు చేసి ఇంకా స్టవ్ అయితే ఆపేశాను. ఇంకా డింపుల్కి కూడా టైం అయిపోతుంది కదా స్కూల్కి, తనైతే వచ్చి ఒక 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకా త్వరగా అయితే ఫస్ట్ డింపుల్కి ఇచ్చేవాలి. ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్ అయితే. ఇంక ఇలా అయితే వడలైతే చేసేసాను, చాలా బాగా వచ్చాయి వడలైతే. నెక్స్ట్ టైం అయినా ఈ రెసిపీని మీకైతే చూపిస్తాను. అందరికీ తెలిసిందే, నేను ఎలా చేస్తానో మీకు ఈరోజు చూపిద్దామనుకున్నా, అదైతే మిస్ అయిపోయిందని కొంచెం బాధేసింది. ఇంకా డింపుల్కి అయితే ముద్దపప్పు నెయ్యి వేసి అలానే రసం అయితే పెట్టి ఇచ్చేసాను. లస్తా కూడా డింపుల్ తినేసి వెళ్ళాక వచ్చింది, తను కూడా తినేసి కాలేజీకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఈవినింగు 5:30 అలా అవుతుంది. డింపుల్ స్కూల్ నుంచి వచ్చాడు, లస్తా కూడా కాలేజ్ నుంచి వచ్చేసింది. ఇంకా ట్యూషన్కి పోయే ముందైతే నేను డింపుల్నైతే వడ ముద్దపప్పు తినేసిపోనానా, ఈరోజు పాలు వద్దులే అని చెప్పి ఇంకా వడలు అయితే చేస్తున్నాను. ముద్దపప్పు కూడా చల్లగా అయిపోయిందని అది కూడా వేడి చేస్తున్నాను. డింపుల్ లస్సీ మా వారైతే తినేసి డింపుల్ అయితే ట్యూషన్కి వెళ్ళాడు. లస్తా మా వారైతే మా లస్తా వాళ్ళ మేడంది అయితే కపిల్ తీర్థంలో ప్రోగ్రామ్ అయితే ఉంది, 3rd ఇయర్ వాళ్ళకి అయితే వేశారంట. బ్రహ్మోత్సవాలు కదా, ప్రోగ్రామ్ వేశారని మేడం అయితే స్టూడెంట్స్ని తీసుకొని అయితే వెళ్ళారు. మా లస్సీ వాళ్ళని కూడా వినడానికైతే రమ్మని చెప్పారంట. అందుకని లస్తా అయితే వాళ్ళ నాన్నని తీసుకొని అయితే వెళ్ళింది. ఇంక నేనైతే ఇంట్లో పని అంతా చూసుకొని దీపం పెట్టి హారతి తట్ట తీసుకొని 7:30కి అలా అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాను. మా వారిని లసీని అయితే ఫోన్ చేసి నేను ఇలా అక్కడికి వస్తున్నాను, మీరు నేరుగా అక్కడికే వచ్చేయండి అని చెప్పాను. డింపుల్ కూడా వాహనం వచ్చే టయానికి అక్కడికైతే వచ్చేస్తాడండి. ఇంకా నేనైతే వచ్చేసాను, మా వారు కూడా వచ్చేసారు. ఇంకా అందరం అయితే వాహనం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ కోలాటాలు ఇవైతే వచ్చేసాయి. అలానే ఈరోజు వాహనం అయితే శేషవాహనము. నాతో పాటు మీరు కూడా ఆ మహాశివుడిని అయితే చూసేయండి.
చూసారు కదండి, నాగశేష వాహనంలో అయితే ఆ మహాశివుడైతే చూడ్డానికైతే చాలా బాగున్నారు. అలానే అమ్మవారిని కూడా నెక్స్ట్ దర్శనం చేసుకున్నాము. వెనకాలే అమ్మవారి వాహనం కూడా వచ్చింది. ఇలా హారతి ఇచ్చుకొని దేవుళ్ళకి దండం పెట్టుకొని మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. డింపుల్ కూడా టయానికైతే వచ్చేసాడు, వాహనం వచ్చే సమయానికైతే. ఇలా అయితే హారతి ఇచ్చుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఈరోజు వ్లాగ్ కూడా నాది ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటూ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.